ఉన్న వాటికి రేట్లు పెంచితే తప్ప మేము సర్కారు ఇచ్చిన పథకాలను అమలు చేయలేం. వీటికి రేట్లు పెంచితే తప్ప సర్కారును నడపలేనన్నప్పుడు ఇక ఈ ముఖ్యమంత్రి ఉంటే ఎంత, ఇంకోళ్ళు ఉంటే ఎంత, ఇంకోళ్ళు ఉంటే ఎంత. కాబట్టి సామాన్యమైన ప్రజానికం అట్నే ప్రభుత్వాలు ఈ తాగుడుతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, ఈ వైన్స్లు బాగా తగ్గిపోయినాయి మధు. మళ్ళా ఈ వైన్స్లు అన్నీ రోడ్డు మీదనే ఉంటాయి, మెయిన్ రోడ్డు మీద ఉంటాయి. ఆడు తాగి ఆడనే పొరుతాడు, ఆయనకి ఇష్టరాజ్యం ఉంటుంది. ఇక వాడు బయటికి వెళ్ళంగానే ఆనే ట్రాఫిక్ వాళ్ళు ఉంటారు. డబ్బులు ఇటు మందు మీద పెట్టాలి, అటు ట్రాఫిక్ మీద పెట్టాలి. ఎంతసేపు ఉన్నా కూడా ఈ మందు తాగేటోడు, ఇదంతా చేసేటోడు, రెగ్యులర్గా తాగేటోడు ఎవడు ఉంటాడు? వాళ్ళే సామాన్యమైన ప్రజలే. వీళ్ళ ఆర్థిక లాభాల కోసం సామాన్యమైన ప్రజల మీద ఎంత వేటు వేయాలనో అంత వేటేస్తున్నాయి ప్రభుత్వాలు. కాబట్టి దయతలిసి ప్రభుత్వాలు రేట్లు పెంచితే వైన్సులు రేట్లు పెంచాలి అనేది కాకుండా ఏది మనం ఎక్కువగా మార్కెట్లోకి తీసుకురావాలి, ఏదిటిని తక్కువగా మార్కెట్ చేయాలి. నిన్న మొన్న అందాల బావులను ఏఐజీ హాస్పిటల్ తీసుకుపోయారు. అది ప్రైవేట్ హాస్పిటల్. అది కాకుండా గాంధీ హాస్పిటల్ తీసుకొచ్చే ఉండే, అది కాకుండా ఉస్మానియా ఆసుపత్రులు తీసుకొచ్చే ఉండే. ఆడ కథ తెలుస్తుంది, అసలు సర్కారు ఏ విధంగా నడుస్తుంది అనేది విదేశీ వాళ్ళకి తెలుస్తుంది. ఎంతసేపు ఉన్నా ప్రైవేట్ వాళ్ళకు కొమ్ము కాస్తేందుకు, ప్రైవేట్ గల్లాపెట్టెలు నింపేటందుకు సామాన్యమైన ప్రజలు తల్లడిల్లిపోతున్నారు వీళ్ళు చేసే ఈ ప్రవర్తనల వల్ల. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఇటు సామాన్యమైన ప్రజలు కూడా ఎట్లాగో తాగుకుంటూ ఉండరు అని చెప్పేసి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు రేట్లు పెంచుడు సరైనది కాదు. ఓకే మధు, చాలా చక్కగా వివరించావు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని. మళ్ళీ ఇంకొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం.